హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నా రాక్షసి పార్ట్ 1 సరికొత్త సిరీస్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చాను. ఇంతకుముందు 2 న్యూ స్టోరీస్ అప్‌లోడ్ చేయడం జరిగింది. కాకపోతే ఆ స్టోరీస్ ఆల్రెడీ విన్నామని నాకు కామెంట్ చేశారు. అందుకని ఆపేశాను. ఇకపోతే మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. మౌనం కలగలిసిన అమ్మాయి మన హీరోయిన్. ప్రతి చిన్న విషయానికి భయపడే తత్వం. ఎదుటివారు ఏమన్నా మౌనం వహించే తత్వం తనది. 6 అడుగుల అందగాడు. చూడడానికి సూర్యుడి తేజస్సుతో కండలు తిరిగిన శరీరంతో అమ్మాయిల కలల రాకుమారుడు మన హీరో గారు. మన హీరోయిన్ గారికి ఫుల్ ఆపోజిట్ మన హీరో గారు. ధైర్యం, తెగింపు, ఎక్కువ భయపడేవారంటే అస్సలు నచ్చదు తనకి. ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలని అనుకునే తత్వం హీరోది. అలాంటి అతను ఆమెను ప్రేమిస్తే బాధైనా, భయమైనా, ప్రేమైనా, ఎలాంటి ఫీలింగ్స్ అయినా తన మదిలో మౌనం ఆశ్రయించే ఆమె మదిలో ప్రేమ పుడుతుందా? మరి మౌనాన్ని ఆశ్రయించిన ఈ మౌన రాక్షసి మదిలో అతను ప్రేమను పుట్టించగలడా? మరి ఆ రాక్షసి ఫ్యామిలీ గురించి మనం తెలుసుకుందాం. మన హీరోయిన్ని అమ్ము అని ముద్దుగా పిలుస్తారు. అమ్ము ఫాదర్ శివరాం గారు నందన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి చైర్మన్. ఇండియా టాప్ 10 కంపెనీలో ఒకటి. సుమతి శివగారి రెండో భార్య. అమ్ముకి స్టెప్ మదర్. అమ్ము అంటే పంచ ప్రాణాలు. తన కూతురు కంటే కూడా అమ్ము అంటే ఎక్కువ ఇష్టం తనకి. అనసూయమ్మ సుమతి వాళ్ళమ్మ. అమ్ము అంటే చిన్నప్పటి నుండి ఇష్టం లేదు. సుమతి గారిని అమ్మ అని పిలిస్తే తనకి నచ్చదు. ఎలాగైనా సుమతి నుంచి దూరం చేయాలని ఇంట్లోనే తిష్టవేసి కూర్చుంది అనసూయమ్మ. ఎక్కువగా సుమతి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. అద్విక శివ సుమతిల కూతురు. అమ్ము ఇంట్లో ఎవరితోనూ పెద్దగా మాట్లాడకపోయినా అద్వికతో మాత్రం మాట్లాడుతూ ఉంటుంది. అమ్ముకి అద్విక అంటే పంచ ప్రాణాలు. ప్రస్తుతం హాస్టల్లో 10th క్లాస్ చదువుతుంది. మరి 10థేగా చదివింది, హాస్టల్ ఏంటి అనుకుంటున్నారా? ఇదంతా వాళ్ళ అమ్మమ్మ అనసూయమ్మ గారి ప్లాన్. ఇది ఇతను అమ్ముకి దగ్గరైపోతుందన్న భయంతో పట్టుబట్టి మరీ సుమతి గారిని ఒప్పించి హాస్టల్లో జాయిన్ చేశారు అనసూయమ్మ గారు. ఇకపోతే మన హీరో కార్తికేయ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. కార్తికేయ ఫాదర్ గోపాలకృష్ణ వర్మ గారు. ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కంపెనీ కార్తికేయ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సీఈఓ. రాధా కార్తిక్ మదర్ చాలా మంచి వ్యక్తి. జాలి ఎక్కువ. ఎవరైనా సరే కష్టాల్లో ఉంటే చలించిపోతుంది. వెంటనే వారు అడగకపోయినా సహాయం చేస్తుంది. అంత మంచి మనసు రాధా గారిది. ప్రీతి కార్తిక్ గారాల చెల్లెలు. చాలా చాలా అల్లరి పిల్ల. కార్తికేయ అన్ని విషయాలు వాళ్ళ నాన్న దగ్గరికి చేరవేస్తుంది. కానీ అన్నయ్య అంటే చాలా ఇష్టం తనకి. కార్తీక్ తాతయ్య నానమ్మ ప్రతాప్ పరుద్ర వర్మ గారు. పార్వతి ప్రస్తుతం వాళ్ళ సొంత ఊర్లోనే ఉంటుంది. అప్పుడప్పుడు కార్తీక్ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది. తన భార్య భాగమతి కోసం కూలీ కుతుబ్షా నిర్మించిన సుందర నగరం అది. ఆ అందమైన భాగ్యనగరంలోనే హీరోయిన్ ఉండేది. శ్రీ నందన నిలయం ఆ ఇంటి పేరు. ఆ ఇంట్లోనే తను ఉంటుంది. అది ఇల్లు అనే కంటే ప్యాలెస్ అనడం బాగుంటుంది. ఇంటి చుట్టూ పచ్చదనంతో అల్లారుతూ చూపులను ఇట్టే ఆకర్షించే విధంగా ఉంటుంది ఆ ఇల్లు. ఆ ఇంటి ముందు కనీసం 20 కార్లైనా పార్కింగ్ చేసే స్థలం ఉంటుంది. ఇక పూజ గదిలో ఒక అమ్మాయి నుదుటిపై చిన్న స్టిక్కర్, దాని కింద చిన్న కుంకుమ, కళ్ళకు కాటుక, చేతికి నిండుగా గాజులు, మెడలో చిన్న చైన్తో, కాళ్ళకు పట్టీలు పెట్టుకుని చక్కగా జడల్లి లంగా ఓణీలో చూడటానికి శ్రీ మహాలక్ష్మిగా 16 నాళ్ళ తెలుగమ్మాయి అంటే ఇలా ఉంటుందేమో అనేలా ఉంది. అంత అందంగా పూజ అయిపోయి హారతి ఇచ్చి మనసులో కోరికలు చిట్టా విప్పుతుంది. మనం ఒకసారి లుక్ వేద్దాం, సారీ చదివేద్దాం. ఆ అమ్మాయి మనసులో, స్వామి ఈవేళ కాలేజ్ ఫస్ట్ టైం కో ఎడ్యుకేషన్ కాలేజ్లో జాయిన్ అవ్వటం, ర్యాగింగ్ గోల్ అది లేకుండా ఉండేలా చూడు స్వామి అని కోరుకుంటుంది. అంతలోనే ఒసేయ్ ఎక్కడున్నావు అనే పిలుపుతో బయటికి వచ్చింది ఆ అమ్మాయి భయంగా. వస్తున్నా అమ్మమ్మ. అమ్మమ్మ నేను లేవగానే కాఫీ ఇవ్వమని ఎన్నిసార్లు చెప్పాలే? ఆ అమ్మాయి తడబడుతూ
ఈరోజు కాలేజ్ ఫస్ట్ డే అని పూజ చేసే హడావుల్లో మర్చిపోయా. తెస్తా ఉండమ్మమ్మా. అంతలోనే కాఫీ నేను తీసుకువచ్చాను కానీ నువ్వు వెళ్ళి పూజ పూర్తి చేసుకునిరా అని సుమతి గారు అనడంతో సరేనని తల ఊపి వెళ్ళిపోతుంది. సుమతి కోపంతో అమ్మా నీకెన్నిసార్లు చెప్పాలి దానికి పనులు చెప్పొద్దని? అది పనిపిల్ల అనుకుంటున్నావా? ఈ ఇంటి వారసురాలు, అర్థమయ్యిందా? అనసూయమ్మ, సుమ, ఇది ఇంటి వారసురాలైతే మరి నీ కూతురు ఎవరే? అది నీ సొంత కూతురు కాదు కదా, అది గుర్తుపెట్టుకో. సుమ, అమ్మ ఇంకొకసారి నా కూతురు కాదు అంటే బాగోదు. దాన్ని నేను కన్నా కనకపోయినా అది నా పెద్ద కూతురు, అర్థమైందా? ఇంకొకసారి ఈ టాపిక్ మన మధ్య తీసుకురాకు అని కోపంగా వెళ్ళిపోయింది సుమతి. అనసూయమ్మ అసహనంగా కూర్చుని కాఫీ తాగుతూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఈ అనసూయమ్మ అసలు ఏం ఆలోచిస్తుందో మరి. అమ్మాయి హారతి తీసుకుని హాల్లో పేపర్ చదువుతున్న వాళ్ళ నాన్నగారి దగ్గరికి ఇవ్వడానికి వెళ్తుంది. అమ్మాయి భయంగా నాన్న హారతి తీసుకోండి. వాళ్ళ నాన్నగారు హారతి తీసుకున్నాక కాలేజ్కి ఎలా వెళ్తావమ్ము? మన కారు తీసుకుని వెళ్ళు తల్లి అని ప్రేమగా అంటారు అమ్ముని. అమ్ము భయంగా వద్దు నాన్న స్కూటీలో వెళ్ళిపోతాను. శివగారు ఫస్ట్ డే కదా తల్లి, నేను వస్తా నీతో పోని. అమ్ము వద్దని తలూపి మౌనంగా వెళ్ళిపోయింది. సుమ కాలేజ్కి టైం అవుతుంది, టిఫిన్ తినడానికి రా అమ్ము. అమ్ము వస్తున్నానమ్మా అని హడావిల్లో అనేస్తుంది. ఆ మాట విని శివగారు సుమ ముందు ఆశ్చర్యపోయినా చాలా సంవత్సరాల తర్వాత ఆ పిలుపు విని సుమాగారి తల్లి హృదయం కరిగి కన్నీళ్లు వస్తాయి. అనసూయమ్మ కళ్ళు మాత్రం కోపంతో ఎరిపెక్కిపోతాయి. అమ్ము కిందికి వచ్చి అందరినీ చూసి ఇలా ఉన్నారేంటి అనుకోకుండా హడావిడిలో తను ఏమందో తలుచుకుని వచ్చి మౌనంగా ఉండిపోతుంది. సుమ సంతోషంతో టిఫిన్ తినిపించపోతే అమ్ము భయంగా వద్దని తలూపి అలా పిలిచినందుకు సారీ పిన్ని అని అంటుంది. అంతలోనే ఎంత ఆనందపడ్డారో క్షణంలోనే సుమాగారి ఆనందం మొత్తం ఆవిరైపోతుంది. ఇక శివగారు సుమాగారు బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అనసూయమ్మ అమ్ము దగ్గరకు వచ్చి ఎన్నిసార్లు చెప్పాలి నా కూతుర్ని అమ్మ అని పిలవద్దు అని? అదేమో నేను సొంత కూతురు అన్నట్లు తెగ ఫీల్ అయిపోతుంది. ఇంకొకసారి అలా పిలిచావంటో నేనేం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తా, జాగ్రత్త అని కోపంగా అనసూయమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నన్ను క్షమించమ్మా, చిన్నప్పుడే కన్న తల్లిని దూరం చేసుకున్నా, ఇప్పుడు నిన్ను కూడా నేను చాలా బాధ పెడుతున్నా అని మనసులో మౌనంగానే రోదిస్తుంది అమ్ము. ఇంతకీ ఎందుకు అనసూయమ్మ తన్ని అమ్మ అని పిలవద్దని ఎందుకు అంటుంది? అమ్ము తన తండ్రి దగ్గర కూడా భయపడే అంతగా ఏమి జరిగింది? మరి వచ్చే భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చే దాన్ని బట్టే నేను సెకండ్ పార్ట్ అనేది ఇస్తాను. మరి మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేస్తే నాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది. మరి వచ్చే భాగం ఇవ్వాలి అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్.